అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారు కదా! ఇలా పూలు అంటే ప్రసాదము అంతా వాళ్ళే చేసిండ్రనమాట. అదంతా నైవేద్యం చేసి పూజ చేసిందన్నాక మళ్ళా కుంకుమార్చన చేపిచ్చారు. నేను మా ఆయన ఇద్దరు అక్షంతులు పూలతో చేశాము. అందరూ ఎవరెవరెవరు గుడికొచ్చారో వాళ్ళంతా కంపల్సరీగా పసుత్ పసుపు కుంకుమతో కుంకుమతో పూజ చేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మా అత్తమ్మ దేవుడికి చీర తెచ్చింది. 5 రకాల ఆరతులు అని చెప్పాను కదా! ఇది ఫస్ట్ ఆరతి. మళ్ళీ ఇంకొకటి చేశారనమాట. ఒట్టు టోటల్ 5 ఆరతులు చేశారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అత్తమ్మ దేవుడికి చీర తెచ్చింది. దేవుడికి చీర మనం సమర్పణం చేసి అంటే దేవుడికి ఇచ్చాక నెక్స్ట్ ఈ ఆరతులంతా చేసినాక దేవుడికి మొక్కుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొనేసి మళ్ళీ ఇక్కడే భోజనం ఉండే. మా అమ్మ కూడా వచ్చిండే, అంటే నన్ను ఊరికి పిలుచుకోపోయేదానికి. సో అమ్మ కూడా పాట చెప్పిందనమాట. అమ్మ నేను ఇద్దరు మళ్ళీ మా ఊరికి వచ్చేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. దార్షిక్ వదిన, స్వాతి వదిన, మళ్ళా ప్రసాద్ బాబాయి అందరూ వచ్చిండ్రనమాట. నవీన్ బాబాయి మళ్ళీ నిర్మల పిన్ని కూడా వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. గుడిని మాత్రం పూలలో చాలా బాగా అలంకరించారు కదా, చాలా బాగుండే. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఆ డ్రమ్స్ వాయిస్తారు కదా, అది చాలా నాకు ఇష్టమైంది. చాలా బాగా వాయించారు. దేవుడికి చీర తెచ్చింది అత్తమ్మ అని చెప్పాను కదా, అదండి దేవుడికి చీర దేవుడికి ఇచ్చేసామన్నమాట. దేవుడికి చీర వాళ్ళు ఇచ్చేసాము. ఇదంతా అయిన తర్వాత మేమంతా భోంచేసుకొని అందరూ అంటే నైవేద్యం అమ్మవారికి ఇచ్చేసిందంతా ఫస్ట్కి చేసేసారనమాట. నేను అందరికీ పసుపు కుంకుమ ఇచ్చేసేసి కిందికి పోయేసి నైవేద్యం చేసుకొని అలాగే నేను మా ఇంటికి పోతున్నాను కాబట్టి అత్తమ్మకిను మళ్ళీ మా ఆయనకి కాళ్ళకి నమస్కారం చేసుకొని అందరికీ బాగా చెప్పేసి వెళ్ళాను అనమాట. తీర్థం తీసుకుంటున్నారు చూడండి, చెప్పాను కదా తీర్థ ప్రసాదాలు తీసుకున్నాం అనేసి. అండ్ మళ్ళీ నాకి మా ఆయనకి ఇద్దరికి పూజకి ఇచ్చాము అని చెప్పాము కదా, మా ఇద్దరికి అలా సన్మానం చేశారనమాట. పసుపు కుంకుమ పెట్టి నాకి మా ఆయనకి ఇద్దరికి అలా వేసి ఇచ్చారనమాట. ఇలాగే నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా ఫోటో తీయండి అని చెప్తున్నారు. అవును, అంకుల్ చెప్తున్నారు అనమాట ఫోటో తీయండి అనేసి. మళ్ళీ ఇంకొక అంకుల్ని కూడా పిలిచారు వేసేదానికి, జట్లో ఉండాలా అనేసి. నాకు తాంబూలం ఇచ్చారు. నేను తాంబూలం తీసేసుకొని సేమ్ ఇలాగే కనక పరమేశ్వరి గుడిలోనూ చేస్తారన్న